సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్చర్ అంటే ఏంటి, దానివల్ల లాభాలేంటి? యా సో డెఫినెట్గా పోస్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి లాస్ట్ 2020లో చూస్తే ఒక పాండమిక్ వచ్చింది. సో కోవిడ్ అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ పాండమిక్ ఏంటంటే దానికన్నా దారుణమైంది పోస్చర్ మెయింటెనెన్స్ అండి. ఒకవేళ ఈ పోస్చర్ మనం మెయింటైన్ చేయకపోతే మనకి కోవిడ్ అన్నది మనకు దాదాపు తెలిసినట్టు ప్రాణాల వరకు ప్రాణహాని అంతా జరిగింది. కానీ ఇదేంటంటే మనిషి బాగానే ఉంటారు కానీ అస్సలు మొత్తం సిస్టమ్స్ అన్నీ మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ పాండమిక్ ఏంటి అంటే నన్ను అడిగితే పోస్చర్ మెయింటైన్ చేయకపోవడం. సో పోస్చర్ అంటే ఏంటి? సో మనం ఫర్ ఎగ్జాంపుల్ దానివల్ల కలిగే లాభాలు నష్టాలు ఏంటి మొత్తం ఎపిసోడ్లో చూసుకుంటే కనుక లాభాలు ఏంటంటే పోస్చర్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మెకానికల్ బ్యాక్ పెయిన్ కానీ మెకానికల్ నెక్ పెయిన్ కానీ లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని అట్లాంటివి జరగకుండా ఉంటుంది. ఇంకొకటి రెండోది మనకి డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఆర్గాన్ సిస్టమ్స్ అంటే బ్రీతింగ్ సిస్టమ్, డైజెస్ట్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్ అండ్ మస్కులోస్కెలిటల్ ఇవన్నీ ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి మెకానికల్ అడ్వాంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదే మనకి పోస్చర్ సరిగ్గా కూర్చోలేదు అనుకోండి, దానివల్ల మెకానికల్ నెక్ పెయిన్ వస్తుంది, మెకానికల్ లో బ్యాక్ పెయిన్ వస్తుంది. అంటే ఏజ్కి సంబంధం లేకుండా, అంటే చిన్నపిల్లలు రావచ్చు, మధ్య వయసులో రావచ్చు, అట్ ద సేమ్ టైం ఎల్డర్లీ పీపుల్ కూడా రావచ్చు. అంటే అసలు ఏజ్కి సంబంధం లేదండి, ఏ ఏజ్లోనే రావచ్చు. సో ఈ నష్టాలు అనేది చాలా దారుణం. ఎందుకంటే చూడటానికి మనుషులు చాలా కరెక్ట్గా అసలు బాగానే ఉంటారు, అసలు ఏం ప్రాబ్లం లేదన్నట్టు ఉంటుంది, కానీ వాళ్ళకి పెయిన్ మాత్రం చాలా బీభత్సంగా ఉంటుంది. సో దీనివల్ల కలిగే లాభాలు నష్టాలు మనం ఒకసారి ఈ ఎపిసోడ్లో చూసుకుందాం అండి.